हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो कट वर्क लेस नी सारी की एला स्टिच चेसुकोवालनेदी वीडियो चूपिस्तुन्नानु। वीडियोनि अयिते स्किप चेयकुंडा चूडंडी, क्लियर गा अर्थमవుతుంది। फस्ट ऑफ ऑल మనం వచ్చేసి మార్క్ చేసుకోండి సారీ కి లేస్ అనేది ఎక్కడి నుంచి జాయిన్ చేయాలి అని। ఇక్కడ నేను వచ్చేసి పిన్ పెట్టేసేసుకున్నాను। ఇక్కడ ఒక మార్క్ అనేది చేసేసుకొని అక్కడ నుంచి మనము లేస్ అనేది జాయిన్ చేయాలా। ఇలా చివర్లో అయితే కుట్టేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ అనేది గుర్తు పెట్టుకోండి। నేను పెన్సిల్ తో మార్క్ చేస్తున్నా। ఫస్ట్ వైట్ చాక్ తో మార్కింగ్ చేశాను। రాంగ్ సైడ్ అనేది పెట్టుకోండి। సారీ అనేది లేస్ కి వచ్చేసి చివర్లలో ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేసుకోండి। పీసులు ఊడకుండా ఉంటుంది నీట్గా। నెక్స్ట్ వచ్చేసి శారీని మాత్రం మనం రాంగ్ సైడ్ అంటే రాంగ్ సైడ్ అనేది మనకి పైకి కనిపించేలా ఉండాలా। లేస్ వచ్చేసి రైట్ సైడ్ మనకి పైకి కనిపిస్తుంది। నేను పెట్టే విధానం చూడండి। ఈ విధంగా పెన్సిల్ తో మార్క్ చేసుకున్నా నేను వీడియో కోసమని। హాఫ్ ఇంచ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను। హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది నేను ఇక్కడ పెట్టాను అన్నమాట। నెక్స్ట్ లేస్ అనేది తీసుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, మనం మార్కింగ్ రెండు మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా ఈ కట్ వర్క్ కి ఇది సర్కిల్ హాఫ్ సర్కిల్ కదా, అది ఎండ్ అయిన ప్లేస్ లోనే మనకు హాఫ్ ఇంచ్ అనే స్టిచ్ అనేది పడాలన్నమాట। అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది। ఈ విధంగా హాఫ్ ఇంచ్ మనకి మిషన్ లో కూడా హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంటుంది కదా, అది సెట్ చేసుకోండి। ఈ విధంగా లాక్ చేయండి స్టార్టింగ్ లో। ఈ విధంగా లాక్ చేసిన తర్వాత కింద హాఫ్ ఇంచ్ అనే లైన్ ఉంటుంది మనకు, ఆ లైన్ అనేది చూసుకోండి। అలానే ఈ కట్ వర్క్ కరెక్ట్ గా సర్కిల్ అనేది ఎండ్ అయింది కదా హాఫ్ అక్కడ వరకు వచ్చేలాగా చూసుకోండి। ఎందుకంటే అలా వస్తేనే మనకి టర్న్ చేసినాక నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది సర్కిల్ అన్నమాట కట్ వర్క్ అనేది। కింద హాఫ్ ఇంచ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కింద హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ మార్కింగ్ కి ఈ విధంగా పట్టుకొని ఈ కార్నర్ అనేది అంటే కట్ హాఫ్ సర్కిల్ ఎండ్ అయ్యే చోట మనకి స్టిచ్ అనేది రావాలి ఖచ్చితంగా। ఈ విధంగా మొత్తం అనేది స్టిచ్ చేసేసుకోవాలి। హాఫ్ స్టిచ్ చేశాక అసలు మనం ఎలా ఫోల్డ్ చేస్తాం అనేది చూపిస్తాను। ఇప్పుడు చూడండి, ఈ విధంగా స్టిచ్ చేశాను కదా, దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తాము। అప్పుడు లేస్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది। మనకి కింద అనేది ఖర్చు ఉండదు, మొత్తం ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది। ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది। పైన మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది। ఇక్కడ ఖర్చు కనిపించట్లేదు చూసారు కదా, సో అందుకని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు రండి। కార్నర్స్ ఉంటాయి కదా శారీలో మనం స్టిచ్ చేసేటప్పుడు, ఆ కార్నర్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను। ఇప్పుడు కార్నర్ వరకు వచ్చేసాం కదా, ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా, హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి। ఇక్కడ హాఫ్ ఇంచ్, నెక్స్ట్ పైనుండి కూడా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా। అప్పుడు మనకి ఒక బాక్స్ అయితే ఏర్పడుతుంది, స్క్వేర్ బాక్స్ అన్నమాట। ఇప్పుడు జాయింట్ వచ్చింది కదా మధ్యలో, ఆ పాయింట్ దగ్గర మనం వచ్చేలాగా చూసుకోవాలి కరెక్ట్। మధ్యలో మనకి ఇంటర్సెక్షన్ అయిందా ఆ ప్లేస్ లో వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఎందుకంటే కింద కూడా మనం హాఫ్ ఇంచ్ తోనే స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మధ్యలో ఒక పాయింట్ టచ్ అవుతుంది, ఆ పాయింట్ దగ్గర మనం టర్న్ అనేది తిప్పుకోవాలి। హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఖచ్చితంగా సేమ్ గా పెట్టండి, కింద నుంచి పై వరకు ఎక్కడైనా కానీ। ఇక్కడ టర్న్ అనేది తీసుకోవాలా మనము, టర్న్ తీసుకొని ఇప్పుడు కింద కూడా ఇది కింది పార్ట్ అన్నమాట టర్నింగ్స్ శారీకి, ఇక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని దీన్ని టర్న్ చేసేసి ఫస్ట్ కొంచెం స్టిచ్ చేయండి, ఎందుకంటే టర్నింగ్ లో తిరగడం కష్టంగా ఉంటుంది। ఆ నెక్స్ట్ ఇలా కొంచెం స్టిచ్ చేసుకుంటూ వెళ్తే చాలా నీట్గా వస్తుంది। ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిన ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఈ కట్ వర్క్ హాఫ్ సర్కిల్ అనేది కరెక్ట్గా ఎండ్ అవ్వాలన్నమాట। ఈ విధంగా హాఫ్ ఇంచ్తో మొత్తం చేయండి। ఇప్పుడు ఇలా టర్న్ చేసినప్పుడు కార్నర్ అనేది వస్తుంది మనకి। ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేస్తాం కదా, కరెక్ట్ కార్నర్ పాయింట్ అనేది వచ్చింది శారీకి। దీన్ని మనం ఇక్కడ లేస్ అనేది లోపలికి టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా। సో రిమైనింగ్ అంతా స్టిచ్ చేశాక నేను చూపిస్తాను, ఇంకా పూర్తయితే అవ్వలేదు, జస్ట్ వీడియో కోసమని నేను మధ్యలోనే ఆపేశాను। ఈ విధంగా మనకి షేప్ నీట్గా ఖర్చు అనేది ఏమి లేకుండా వస్తుంది। రిమైనింగ్ అంతా నేను కుట్టేశాను, ఎండ్ వరకు వచ్చేసింది। ఎండ్లో కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను, ఎండ్లో కూడా హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టండి లేస్కి। ఇప్పుడు ఇక్కడ వచ్చేసి
ఖర్చు మొత్తం లోపలికి వచ్చేసింది. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. కింద చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్కి లేస్ అండ్ రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసింది శారీకి. ఇక్కడ కొంచెం క్లాత్ ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ నుంచి చిన్నగా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఒకవేళ జారిపోతుంది అనుకుంటే, లేదు అంటే అవసరం లేదు. కానీ స్టార్టింగ్లో మాత్రము హెచ్చు తగ్గు లేకుండా క్లాత్ కరెక్ట్ లేస్కి సెట్ అయ్యేలా పెట్టుకుంటే ఎంటైర్ శారీ మొత్తం చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక 4 or 5 ఇంచెస్ నుంచి ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఇక్కడ నేను పిన్ తీసేస్తున్నాను. పిన్ తీసేసి నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోండి. ఇక్కడ నీట్గా వస్తే చీర మొత్తం నీట్గా వస్తుంది. లేకపోతే ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తే కానీ చీర కింద భాగం ముడతలు వచ్చేస్తుంది. ముడతలు రాకుండా ఉండాలంటే నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టర్నింగ్ తీసుకోండి. నెక్స్ట్ ఒక లాక్ ఇచ్చేసి ఇక్కడ పైపింగ్ వచ్చింది. ఈ పైపింగ్కి పక్కనే నేను కుట్టేసుకుంటూ వస్తున్నా. కుట్టేసుకునేటప్పుడు క్లాత్ని శారీని ఇలా అనుకొని ఇక్కడ కొంచెం టైట్గా, అంటే మరీ టైట్గా కాదు, నీట్గా ముడతలు లేకుండా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. కింద క్లాత్ అనేది ముడతలు పడకుండా లేస్కి సెట్ అయినట్టు వచ్చేస్తుంది. కొంచెం కుట్టాక చూపిస్తాను. వెంటనే టర్న్ అవ్వదు కదా. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ అయితే వస్తుంది. మొత్తం శారీ మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ టర్నింగ్ పాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. కొంచెం దూరం కుట్టాక వదిలేసేయండి. నార్మల్గా అయితే మనం పైకి కనిపించేలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఇన్విజిబుల్, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక చిన్న లాక్ ఇచ్చేసి మనం ఇక్కడ థ్రెడ్ అనేది కట్ చేసేయండి. చూసారు కదా, కింద చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి పాయింట్ రావాలా, కరెక్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి దీనికి కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసి దానికి స్టిచ్ వచ్చింది కదా మనకి పాయింట్, ఆ పాయింట్ అనేది పట్టేసుకోండి. పట్టేసుకొని ఇప్పుడు లేస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మొత్తం 3 మార్క్స్ అయితే చేసుకుంటాము. ఇక్కడ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ దగ్గరే కరెక్ట్గా పట్టుకోవాలి. కార్నర్ అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా 2 సైడ్లు చేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఎంత క్లాత్ వస్తుందో దాన్ని మనము స్టిచ్లోకి వేసేస్తాం అనమాట. ఇప్పుడు ఇలా టర్న్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఎంత క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది అని. ఆల్రెడీ మనము ఒక సైడ్ లేస్కి స్టిచ్ చేసేసాము, ఇంకో సైడ్ వేయలేదు. సో అక్కడ ఒక పిన్ పెట్టుకోండి మూవ్ అవ్వకుండా. ఇలా పెట్టినప్పుడు కరెక్ట్ పాయింట్కి ఆల్రెడీ మనం సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ రిమైనింగ్ కూడా ఇలా పెట్టేసుకొని సెంటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అని. నీట్గా అడ్జస్ట్ చేసేసి ఆ నెక్స్ట్ మనకి టర్న్ అయినాక మార్క్ అనేది చేసుకోవాలి. లోపలికి వెళ్ళాక ఎక్కడి వరకు ఫోల్డ్ అయ్యిందనేది అక్కడ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది కంపల్సరీ చూసుకోవాలి. కింద షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదని కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను 2 సైడ్లు లేస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్కింగ్ చేసుకున్నాక టర్న్ చేసి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మొత్తం 3 మార్క్స్ వచ్చాయి. ఇట్లా మార్కింగ్ చేశాక ఒక లైన్ అయితే డ్రా చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి సెట్ చేసుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కువ క్లాత్ మనకి మిగులుతుంది, లూజ్ వస్తుంది అనుకున్నప్పుడు చిన్న కుట్ట అనేది వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది. సో నాకు ఇక్కడ నీట్గా వచ్చింది, కానీ పైన కొంచెం లూజ్ వచ్చింది అనిపించింది. అందుకనేసి ఇక్కడ ఇంకొంచెం కుట్టు మనము వేసేసి ఒక వన్ లైన్ అట్లా సెట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము స్టిచ్ ఇన్విజిబుల్గా వేసేయచ్చు. ఇప్పుడు ఒక లైన్ ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను. ఈ విధంగా రఫ్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోండి. దళసరిగా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట, మందం అనేది ఉండదు. ఇప్పుడు టర్న్ చేసేసి ఇక్కడ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు టర్న్ చేశాక చెక్ చేసుకోండి, చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఫస్ట్ స్టార్టింగ్లో లాక్ వేసుకోండి, లేకపోతే థ్రెడ్ ఊడేసి వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ అనేది షేప్ అనేది చాలా నీట్గా వచ్చేలాగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎక్స్ట్రా పీసెస్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ విధంగా టర్నింగ్స్ అనేవి చీరని అడ్జస్ట్ చేసుకోవాలండి. అలానే వదిలేస్తే కింద లూజ్ వచ్చేస్తుంది. జస్ట్ ముందుకు లాగేసి వదిలేయాలా. చూసారు కదా నీట్గా వచ్చింది. ఈ విధంగా మొత్తం అనేది స్టిచ్ చేసుకోవాలా. మొత్తం స్టిచ్ చేసి ఇక్కడ కూడా కొంచెం వరకు మొత్తం ఎండ్ వరకు చేసేసాను. ఇక్కడైతే ఈ విధంగా లేస్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కానీ ముడతలు రాలేదు చూడండి. చీర చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. కావాలనుకుంటే మనం ఫాల్స్ కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ నేమ్తో వేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.